వెళ్దాం. సీతాకులం సీత ఇంకా నేను ప్రేమిస్తోందా బావా? పెళ్లి చేసుకుంటావా బావా? మన ఇద్దరం ఇంకా లవ్ చేసుకుందావా బావా? నాకేమన్నా అయినా పర్లేదు, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు బావా. నీకే కాదు చెట్టి, నీకే కాదు, నీకే కాదు చెట్టి. ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా నేను బొట్టు పెట్టేదాన్ని. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. చివరిసారిగా నీకు బొట్టు పెట్టాను. చెట్టి 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 చెల్లెలు సత్య తన వాళ్లందరూ చనిపోవడం కళ్ళారా చూసింది. గొడవలంటే ఇష్టపడని సత్య వీరాకు దూరమైపోయింది. నాన్నకిచ్చిన మాట కోసమే చెల్లెలికిచ్చిన మాట తప్పాడనే నిజాన్ని సత్య తెలుసుకోలేకపోయింది. ఒకప్పుడు వీరా కోసం లక్షల మంది ఎదురు చూసేవాళ్లు. 7 ఏళ్లు శిక్ష అనుభవించొచ్చిన వీరా కోసం ఇప్పుడు చెల్లెలు సత్య కూడా ఎదురు చూడలేదు. ఎందుకెవరూ లేరు, నేనున్నాను. అంత మంచి మనిషి కోసం జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను. చావు అంచుల వరకు వెళ్లిన ఏసీపీ సెక్యూరిటీ ఆఫీసర్ గా వచ్చిన వీరాని శ్యామ్ భార్య డాక్టర్ సత్య 4 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి బతికించారు. అన్నయ్యను కాపాడుకున్నావా చెల్లెమ్మ? నేను బతికున్నానని తెలియక వాడు బతికిపోయాడు. రాయ్ వీరా! హలో, ఎక్కడా ఎవరు? వీరా ఎక్కడా? వీరా ఎక్కడా? వీరా! What is this nuisance? I'm calling security. వీరా! హలో, వచ్చావా? పారిపోయావా? పారిపోవటానికి నా ఊపిరిలో పిరికితనం లేదురా, పౌరుషం ఉంది. ఎక్కడున్నావురా? ఆ రోజు నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే ఇప్పుడు అడగటానికి నువ్వు ఉండేవాడివి కాదు. నువ్వు మా వాళ్ళని ఎక్కడైతే చంపావో అక్కడే ఉన్నా. వస్తున్నా, అక్కడే ఉండు. వాళ్ళందరి ప్రాణాలు తీసిన కత్తి. నీ పెళ్ళాం కడుపులో ఉన్న బిడ్డను ముద్దు పెట్టుకున్న కత్తి. 7 ఏళ్లుగా నీ కంఠం నరకడం కోసం ఎదురు చూస్తున్న కత్తి. చచ్చి బతికొచ్చినానికి ఇంకా బుద్ధి రాలేదురా. నువ్వు కత్తిని నమ్ముతావు, నేను ఈ మట్టిని నమ్ముతాను. ధర్మాన్ని నమ్మిన మా నాన్న నడిచిన నేలరా ఇది. నీలాంటి రాక్షసులను బతికనిస్తే జనం దేవుళ్ళకి విగ్రహాలు కట్టడం మానేస్తారా? హాస్పిటల్లో తప్పించుకున్న వాడివి బ్రతికిపోక పిలిచి మరీ చావుని తెచ్చుకున్నావు కదరా. పిలిచింది చావడానికి కాదురా, చంపడానికి.
చంపేదన్నయ్యా, చంపే. నాన్న చెప్పిందే నిజం. తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తే మంచి వాళ్ళని బతకనివ్వరు. చంపేదయ్యా, చంపే. ఏ వీరా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెయిటింగ్ ఇక్కడ.